హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఎక్స్పల్షన్ పైలట్. సో నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఇప్పుడే రెడీ అయినా. ఇప్పుడైతే ఒక ఎంగేజ్మెంట్ ఉంది, ఆ ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నా. అది కూడా మహారాష్ట్ర. అలెక్స్ క్యారే అలెక్స్. దూరంగా వేడి ఉన్నాయి కార్లా మొత్తం. అది కోమా ఎంతదైపోతుంది ఇప్పుడు ఇక. కార్ కీస్, ఫస్ట్ ఇగ్నిషన్. మళ్ళా సైడ్ కాడికి వచ్చినాం, ఏం వర్క్ నడుస్తున్నా అనేసి. మా మామ ఆల్రెడీ పొద్దున నచ్చి కూర్చున్నాడు వర్క్ దగ్గర. బోల్తే ఉప సర్పంచ్ సాబ్. నమస్కారం నమస్కారం. చూసినందుకు ఓకే, ఇంకా నాకు కూడా చాలా చాలా చూసి కోరుకుంటాను. థ్యాంక్ యూ. అంతే అంతే. జస్ట్ ఇంకా కొన్ని రోజులే ఉంది, తర్వాత ఈ రోడ్ కూడా మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోతుంది. అప్పుడు ఇక వేరే ఉంటుంది ఇక్కడ. ఆ బండి కాడ సైడ్ కాడ ఉండే అనేసి అక్కడ ఇంటికాడ పెట్టడానికి వెళ్తున్నా. తర్వాత మహారాష్ట్రకి స్టార్ట్ అయిపోతాం. అది కోమా అంటే కోమా లొకేషన్ వేరే లెవెల్ మస్తున్నది. మేము వెళ్ళాల్సిన లొకేషన్ వచ్చేసి ఇంకొక 45 కిలోమీటర్స్ అట్లుంది. రోడ్ అయితే ఇట్లా చిన్నగా ఉంది అండ్ పాటోల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వెళ్ళడానికి మస్తు అంటే మస్తు అంటే లైక్ 1 కిలోమీటర్ దాటడానికి 5 మినిట్స్ 6 మినిట్స్ అట్లా అవుతుంది. అందుకే ఇట్లా అవుతుంది, లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతాం. 45 కిలోమీటర్స్ అంటే ఫాస్ట్గానే కొట్టేస్తాం మనం. ఎట్లా పెట్టినా చెడ్డీ లిప్పి ఉన్నాలి ఇక. ఇట్లా మొత్తం రికార్డ్ అవుతుంది. ఖాళీ బాటో అన్నాడు. నువ్వు ఎప్పుడు వేసినావు? ఇప్పుడు చూడు తీస్తాను. ఇప్పుడు ఇది కూడా పెడతాను మనం మాట్లాడింది. అన్ని పెట్టుడే కోమా. ఇక ఇక్కడ నుంచి ఇది క్రాస్ అయిపోతే ఇక మొత్తం మహారాష్ట్ర. సో ఇదే ఒక చెక్ పోస్ట్, తెలంగాణ ఇంకా మహారాష్ట్ర బార్డర్ లోపల. చలో ఇక మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఉన్నారు 2-3 కూర్చొని ఉన్నారు. వెల్కమ్ టు మహారాష్ట్ర. తేనెటీగలు అవి ఉంటాయి బండల దగ్గర. మన వరకు నడిచే పక్కకు తేనెటీగ ఉన్నదట, వచ్చినాక తీద్దాం. అవునా? ఇప్పుడు చెప్పిపోయినాడు ఏదో చిన్నది. పక్కకు తీసుకుంటా కొంచెం. ఇక ఎక్కది ఇప్పుడు, ఇక ఏసీకి బంద్ చేసి ఎక్కియాలి ఇప్పుడు. ఇది తెలుసా, ఓ మనోడు వేరే లెవెల్ పోజ్ ఇచ్చాడు మాము. ఖాళీ కోమా మనోడు ఖాళీ ఇట్లా తలకాయ కింద వేసి ఇచ్చేస్తున్నాడు. కమాన్, ఖాళీ వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్ పోజ్. ఫోటో ఇస్తున్నాడు ఖాళీ కోమా. ఓ ఖాళీ కోమా వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్. బాగా ఇది ఉంటుంది. ఇగో ఇక్కడ చూడ, ఒక గన్ ఉంటుంది, ఆ గన్ పైన టోపీ ఉంటుంది ఆయనది, అలా స్తూపం. ఇక్కడ నుంచి ఇంకొక 15-19 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఓ ఇది వేరే ఉన్నాయా? ఇదేంది కొత్తది? ఇదేంటి జొన్నలా? గోధుమ. ఓకే, వేరే ఉన్నాయా గోధుమ చెట్లు? అయిపోయింది ఇక. ఫైనలీ మనం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఇంకొక 12 కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ ఇదేంటిది గోధుమలు ఎక్కువ ఉన్నాయి. అదే అంటే ఇక్కడ ప్లాంటేషన్ అనేసి ఇక్కడ ఆగినా నేను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి. మొత్తం ఇది ఎండాకాలం కదా, గడ్డి మొత్తం ఎండిపోయింది ఇట్లా. దాంట్లో ఇవి గ్రీన్గా మస్తు కనబడుతున్నాయి. కాదు కోమా వేరే నెక్స్ట్ లెవెల్ అసలు. गव्हाचा उड्डा देतात की कोणतरी. कोला फार्म नर्सरी होते ती. एसी राहते नाही त्याच्यात अंदर. कार जाऊ देते. फॅशन नाही रोड रोल आता इथनं गाडी जाते की
ఇక రోడ్ ఇలా రోడ్ కన్స్ట్రక్షన్ ఒకడేమో పీప పట్టుకొని తిరుగుతున్నాడు, ఈడ ఒకడే ఆగి ఎత్తాడు డాంబర్కి. అంతే, అట్లా ఉంటుంది ఇక ఇక్కడ గవర్నమెంట్. ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసిన, అసలు ప్లేస్ లేదు, అయినా కానీ లోపలికి వచ్చేసిన. ఇక్కడికి వెళ్ళి ఒక బండి పోతుంది అంతే. చలో మాము పోమా. చూడండి వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఈ అటు నుంచి చూడాలి. లాంగ్ టైం మన చింటిగాడు అయితే కనిపించండి. వీడు ఎందుకు కూర్చున్నాడు కూడా మీరు చూడండి. ఫస్ట్గా వచ్చి కూర్చున్నాడు, అసలు నాకు చెప్పలే ఈ పెళ్ళికి వస్తున్నాడు అనేసి. పెళ్లి కాదు, అరే कोटी आला थे तू? वीडियो मुझे कैसे नहीं काढू? फादर हो गया तो तेरा शादी होना पड़ता. మనం వచ్చినాం ఈడే పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు స్మార్ట్ ఉంటాడు, మొత్తం మహారాష్ట్ర మోడల్. ఈమెనే పెళ్లి కూతురు. మన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. అర్షద్ మొయిముద్దీన్ ఖాన్. కొత్త టోపీ తీసుకున్నా, ఎట్లున్నాయి ఖాళీ బొమ్మ వేరే ఉన్నాయా? మా మామకేసి చూపిస్తే ఎట్లా కనబడుతుంది. అరే నీకు బాత్ కరా చేద్దాం. అరే నీకు కూడా సెట్ అయింది. సుభాష్ చంద్రబోస్ సేమ్ అట్లానే ఉన్నాం. तू का बोलते थे? बोलते का? ऐकू नाही येते? ऐकू येते का नाही? बोल बोल. तुझं नाव का हो? हा तुझं नाव सांग ना. जेवला का तू? जेवला? जेवण झाला का? जेवण केला? घे బోట్ నో కాలు చావుతారే బాబు. పన్నెండు ఇగో ఇప్పుడే తినడానికి అయితే కూర్చున్నాం. గుద్దు ఇక 6 కొట్టు. మంచిగా ఏమేమి వచ్చినాయి ఇక. బంపర్ మే జంపర్, సూపర్ టేస్ట్. ఓ బా मस्त लगा. Are you a rich man? What do you mean rich? What do you mean? You have a lot of possessions? A lot of money in the bank? Position make you rich? I don't have that type of richness. My richness is life. ఒక ఐజర్లో మొత్తం ఊపిరి కూడా ఆరది, అలా మొత్తం వేరే ఉంటుంది. ఇది వచ్చేసి ఆయిపాటన్, భారీ దగ్గర ఉంటుంది మహారాష్ట్ర. ఇక్కడే దేవుడు ఉంటా పోచమ్మన. ఫుల్ ఉన్నది మామిడి పూత. టోపీ బంధు ఖాళీ వేరే కోమ. మన ఎంగేజ్మెంట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక దారిలో కొంచెం ఇట్లా ఆగినాం. మొత్తం నైట్ అయిపోయింది ఏమో అనిపిస్తలే. కొంచెం డే చేసేస్తే గిట్లా ఉంటుంది డే. ఫైనల్లీ వి రీచ్డ్ హోమ్. ఇంకో చిన్న పని ఉంది, అది కూడా కంప్లీట్ చేసి మన బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. సో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇంకొక 2-3 మినిట్స్ బ్లాగ్ అయితే చూసేయండి అంతే, ఇంకేమనట్లేదు. ఫైనల్లీ మన కార్ వెళ్ళిపోతుంది. And that's it for today. Tada, bye bye guys. Meet you in the next vlog. Thanks so much for watching.